ఈయన ఆచార్య ఎన్జి రంగా గారు. ఈయన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు రైతు నాయకులు. ఈయన వయస్సు 91 సంవత్సరాలు ఉండగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును బహూకరించింది. అంటే ఆయన కురువృద్ధులుగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆనాటి నంబర్ 1 హీరోలలో ఒకరు. ఆయన రిటైర్ అయి విశ్రాంతి తీసుకుంటున్న దశలో 87 సంవత్సరాల వయసులో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. మనందరికీ ఇష్టుడైన అపూర్వమైన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనకు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. దురదృష్టవశాత్తు ఆయన ఆ అవార్డును ఎంజాయ్ చేయలేకపోయారు. ఇక వెంకయ్య నాయుడు గారు తాజాగా ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డ్స్ లిస్టులో వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు. కాగా ఈయన అన్ని రకాల పదవులు అనుభవించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా పాసివ్గా ఉన్నారు. ఇకపోతే వైజయంతిమాల గారు ఆనాటి అద్భుత సౌందర్య రాశి, బ్రహ్మాండమైన డాన్సర్, మాజీ ఎంపీ కూడా. ఈవిడ కూడా ప్రస్తుతం రిటైర్ అయి విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా వీరికి కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. ఇలా ఎవరిని తీసుకున్నా ప్రస్తుతం కానీ గతంలో కానీ దాదాపు అందరికీ కూడా వారు ఫేడౌట్ అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న దశలో లేదా మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. కానీ ఒకే ఒక్కరు లైమ్ లైట్లో ఉంటూనే పద్మవిభూషణ్ అవార్డును తీసుకోబోతున్నారు. వారు మరెవరో కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ నంబర్ 1 లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈనాటికి చెక్కు చెదరని గ్లామర్తో, మంచి ఎనర్జీతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం 100 కోట్ల రూపాయల వ్యయంతో విశ్వంభర అనే గ్రాఫిక్స్ బేస్డ్ మూవీని కూడా చేస్తున్నారు చిరంజీవి. మరో ప్రక్క సేవా రంగంలో కూడా అందరికంటే ముందున్నారు మెగాస్టార్. టిల్ డేట్ చిరంజీవి గారి నంబర్ 1 స్థానాన్ని కొట్టే హీరో టాలీవుడ్లో లేరంటే ఏ స్థాయి లైమ్ లైట్లో మెగాస్టార్ ఉన్నారో మనం ఊహించుకోవచ్చు. అంతేకాదు ఆయన రానున్న కాలంలో ఎన్నో ఉన్నత పదవులు చేపడతారనే వార్తలు వినబడుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశ అత్యున్నత పదవిని కూడా చేపడతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా మనం చిరంజీవి గారి మహర్దశను మరికొన్ని దశాబ్దాల పాటు చూడబోతున్నాం.